అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం మాలతీ చందూర్ గారి ఆలోచించు అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. ముందుగా 3వ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకొని 4వ భాగంలోకి ప్రవేశిద్దాం. లలిత, మూర్తి అన్యోన్యమైన జంట. మూర్తికి క్రమంగా సంపద పెరగడంతో పాటు పరస్త్రీ సాంగత్యం కూడా అలవాటు పడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని జీర్ణం చేసుకోవటం లలితకు తలకు మించిన పనిగా ఉంటుంది. దంపతుల మధ్య మానసిక దూరం క్రమంగా పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఫారిన్ టూర్కి వెళ్ళి వస్తారు. పెద్ద కూతురు శాంతకి చాలా చిన్న వయసులోనే పెళ్లి చేస్తారు. ఇష్టం లేకపోయినా లలిత అంగీకరించవలసి వస్తుంది. ఇలా ఉండగా తాను మరో వివాహం తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకుంటున్నానని, ఆ అమ్మాయి గర్భవతి గనుక తప్పలేదని మూర్తి వెల్లడించినప్పుడు లలితకు ప్రపంచం తలక్రిందులవుతుంది. ఆమె మనోవ్యాకులతకు అంతు ఉండదు. ఆమె తన మనస్సును ఏ విధంగా శాంతపరుచుకోగలిగిందో, ఆమెకు సాంత్వన ఎలా లభించిందో ఈ 4వ భాగంలో చూద్దామా? ఇదంతా చెప్పిన తర్వాత కూడా లల్లి, 20 ఏళ్ల క్రితం నా మీద ఎటువంటి విశ్వాసం ఉంచావో ఈనాడు అలాగే నమ్ము. నేను చిన్న చిన్న బలహీనతల్లో పడవచ్చు, పొరపాట్లు చెయ్యొచ్చు, కానీ మన ఇంటిని, మన అనుబంధాన్ని కూలదోసుకునేటటువంటి పిచ్చివాడిని మటుకు కాదు. తను ఆ చీకట్లో మెట్లు దిగి వచ్చేసింది. అంధకారంలోకి నడిచిపోతున్నట్లు, పాతాళలోకానికి జారిపోతున్నట్లు, చుట్టూ ప్రపంచం కూలిపోతున్నట్టు అంతా శూన్యం వలె ఉంది. తను మంచం మీద పడుకోలేకుండా ఉంది, కూర్చోలేకుండా ఉంది, నిల్చోలేకుండా ఉంది. ఏదో పిచ్చిగా, కసిగా, కోపంగా ఉంది. ఈ గోడలు, ఈ ఇల్లు, ఈ సంసారం అన్నిటినీ ముక్కలు ముక్కలు చేసి ఎక్కడికైనా పారిపోవాలి. తనకి తెలియని ఆ పిల్లని చంపి పోగులు పెట్టాలి. తనని దగా చేసిన ఈ భర్తని నరికి నెత్తురు తాగాలి. మనుషులు ఖునీలు ఎందుకు చేస్తారు? ఇటువంటి కసి, క్రోధం వల్లనే చేస్తారా? తను ఏదో ఒకటి చెయ్యాలి. ఈ రాత్రి ఈ ఇంటికి నిప్పట్టించాలి. పైన మేడ మీద ఉన్న ఆ మనిషిని జుట్టు పీకి, నలిపి, పీక పిసికి ముక్కలు చేసేయాలి. ఏ చేతులతో అయితే అతన్ని ప్రేమగా దగ్గరకు తీసుకుందో ఆ చేతులతోనే అతని పీక నులిమి తన అవమానానికి, క్రోధానికి తగిన పరిహారం చెయ్యాలి. తనని నిలువెల్లా తడిమిన ఆ చేతులతో ఆ పిల్లని తను భరించలేకుండా ఉంది. ఆ భావన తనని పిచ్చిదాన్ని చేస్తుంది. తనేం చెయ్యాలి? చచ్చిపోతే అతడు విచారిస్తాడా? బాధపడతాడా? బాధపడవచ్చు, విచారించవచ్చు. కానీ అతని మార్గం ఇంకా సులభమైపోతుంది. ఏ అడ్డంకి లేకుండా హాయిగా పెళ్లి చేసేసుకుంటాడు. అలా వెళ్ళలేదు. తను చచ్చిపోయి సాధించేది ఏమీ లేదు. తను చావదు, చావకూడదు. తనను ఇంత రంపపు కోతకు బలి చేసి తన ప్రేమని, తన నమ్మకాన్ని, తన గర్వాన్ని బూడిద చేసిన ఇతన్ని ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఏం చేస్తే తన కసి తీరుతుంది? ఈ మంట చల్లారుతుంది? పీక నులిమేస్తే? కూర్చోలేకుండా ఉంది, నిల్చోలేకుండా ఉంది. ఒళ్ళంతా జ్వరం వచ్చినట్లు సలసల కాగిపోతుంది. నోరు ఎండిపోతున్నట్లుగా ఉంది. ఒక బిందెడు నీళ్లు తాగితే గాని ఈ తాపం చల్లారదు. ఫ్రిడ్జ్ తలుపు తీసి గడగడ సీసాడు నీళ్లు తాగింది. తను ఏదో ఒకటి చెయ్యాలి. తెల్లవారేసరికి ఏదో ఒకటి చెయ్యాలి. తెల్లవారనివ్వకూడదు. మేడమెట్లు ఎక్కుతుంటే గడియారం 2 గంటలు కొట్టింది. అతను నిద్రపోతూ ఉంటాడు. నెమ్మదిగా గదిలోకి వెళ్ళి అరవకుండా గట్టిగా
పీక నులుముతుంది. తన 2 చేతులతో పీక నులుముతుంది. 18 మెట్లు ఎక్కింది. 5 అడుగులు నడిచింది. తమ బెడ్రూమ్ తలుపులు తెరిచే ఉన్నాయి. 3 ఏళ్లుగా తామిద్దరూ పంచుకుని పడుకున్న ఆ గది, ఆ మంచం, అవన్నీ తనని చూసి హేళనగా నవ్వుతున్నట్లుంది. గదిలో లైట్ లేదు. గేట్ దగ్గర వాచ్మన్ వేసి ఉంచిన నియాన్ లైట్ వెలుతురు సన్నగా మంచం మీద పడుతోంది. తను గదిలో అలా సన్నని దీపకాంతి, క్రినీడ వంటి దీపకాంతి పడాలని అతను ప్లాన్ వేసి కట్టించాడు. మంచం దగ్గరికి వెళ్ళింది. తను పడుకునే వైపు తన దిండు మీద తల ఉంచుకుని పడుకున్నాడు. నిద్రపోతున్నాడా లేక మెలకువగా ఉన్నాడా? దగ్గరికి వెళ్ళి 2 చేతులు చాచి అతని మెడ మీద వేసింది. ఆ చేతులు బిగుసుకోబోతున్నాయా? లల్లి అంటూ నిద్రలోంచి లేచినట్లు వంగిన తన కుడి చెయ్యి పట్టుకుని ఒక గుంజు గుంజి మీదకి లాక్కున్నాడు. అప్పుడు తనేమంది? వదలండి, వదలండి అంటూ గింజుకుంది. నేను వదలను, ఈ చెయ్యి ఎప్పటికీ వదలను అంటూ అతనేం చేశాడు? పెనుగులాడుతున్న తనని మీదకి లాక్కున్నాడు. ఆ కుడి చేతిని వదలలేదు. ఎడం చేత్తో తనని గుండెలకు హత్తుకున్నాడు. పట్టు వదలలేదు. తను పెనుగులాడింది. ఆ మెడని చేజిక్కించుకొని కసి తీర్చుకుందామని వచ్చింది. కానీ ఏం జరిగింది? తను పెనుగులాడింది, గింజుకుంది. అతను వదలలేదు. ఆ చీకట్లు మాట లేకుండా తమిద్దరూ పెనుగులాడారు. తాను ఓడిపోయింది. 20 ఏళ్ల ఆ స్పర్శ తనను మోసం చేసింది. తను లొంగిపోయింది. లొంగిపోయి గట్టిగా వెక్కి వెక్కి ఏడ్చింది. తను దేనికని ఈ గదిలోకి వచ్చింది? ఏం జరిగింది? ఏడుస్తున్న తనని అతను ఓదారుస్తున్నాడు. దేనికి ఓదారుస్తున్నాడు? తన చెయ్యి పైన ఉందనా? తనని లొంగదీసుకున్నానన్న విజయగర్వంతోనా? ఇన్ని మాటలు మాట్లాడిన తను ఆ రాత్రే అతనికి లోబడిందన్న జాలితోనా? దేనికి? తనకి తన మీదే అసహ్యంగా ఉంది. తన ఒంటి మీద, తన మనస్సు మీద, తన వ్యక్తిత్వం మీద రోతగా ఉంది. తను దేనికి పైకి వచ్చింది? ఏం జరిగింది? తన నడుం చుట్టూ ఉన్న అతని చేతుల్ని విదిలించి, బలవంతంగా విదిలించి కిందకొచ్చింది. తన ఒంటిని చూస్తే తనకే అసహ్యంగా ఉంది. మైలపడిపోయినట్టుంది. చచ్చిపోవాలనిపిస్తోంది. తన దేహాన్ని కాల్చుకోవాలనిపిస్తోంది. అవమానం, నిస్సహాయత, ఆక్రోశం అలా కూర్చుండిపోయింది 5 గంటలు కొట్టేదాకా. 5 గంటలకు లేచి వంటింట్లోకి వెళ్ళి గ్యాస్ పొయ్యి వెలిగించి తన కుడి చేతిని అట్లకాడతో ఎర్రగా కాల్చుకుంది. అతని నడుం చుట్టూ వేసిన తన కుడి చేతిని అతను ఎక్కడైతే పట్టుకుని గుంజాడో ఆ స్థలంలో మణికట్టుకు మోచేతికి మధ్య ఎర్రగా కాల్చుకుంది. చెయ్యి కాల్చుకుంటుంటే తనకి బాధగా లేదు. బాధ పెట్టలేదు. తన పాపానికి ప్రక్షాళనం చేసుకున్నట్లు అనిపించింది. ఎర్రగా కాలిన ఆ అట్లకాడ తన చేతి మీద పెట్టుకున్నప్పుడు మంట పుట్టలేదు, బాధ కలగలేదు. ఇంతకు మించిన బాధతో తన హృదయం దహించుకుపోతున్నప్పుడు, అవమానంతో కాలిపోతున్నప్పుడు ఈ దేహపు బాధ ఎంత? మళ్ళీ లలిత ప్రస్తుతంలోకి వచ్చింది. కర్టన్ ఎత్తారు. స్టేజ్ మీద స్కూలు పిల్లలు డ్రామా వేస్తున్నారు. విద్యాగంధం లేని స్త్రీలు పడే పాటలని డ్రామా వేస్తున్నారు. స్త్రీ చదువుకుంటే ఇంటిని, సమాజాన్ని ఎలా తీర్చిదిద్దగలదో ఇతివృత్తంగా గల నాటకం. అందరూ ఆడపిల్లలే. మగవేషాలు వేసుకున్న ఆడపిల్లలు, ఆడవేషాలు వేసుకున్న ఆడపిల్లలు. నేను చదువుకున్నాను, నా విజ్ఞానంతో చుట్టూ ఉన్న అజ్ఞానాన్ని పటాపంచలు చేస్తాను అంటోంది ఒక అమ్మాయి. విజ్ఞానవంతులు అవ్వటం అంటే ఏమిటి? చదువుకున్నంత మాత్రాన విజ్ఞానవంతులు అవుతారా? కాలేజీ చదువు జీవితంలో ఏమాత్రం ఉపయోగపడుతుంది? చదువు అందరినీ ఉన్నతుల్ని చేస్తుందా?
ఉహుం, చెయ్యదు. చదువు కూడా కొందరినే ఉన్నతుల్ని చేస్తుంది. తను చదువుకుంది, కొన్నాళ్ల పాటు స్వశక్తితో కుటుంబాన్ని పోషించింది. కానీ ఆ చదువే తనకు ఉపయోగపడలేదు. తనకి అవమానం కలిగినప్పుడు, తన మనసు గాయపడినప్పుడు ఈ చదువు తనకి ఉపయోగపడలేదు. తను ఉపయోగపరుచుకోలేకపోయింది. మళ్ళీ లలిత మనసు గతంలోకి జారిపోయింది. తెల్లవారదు అనుకున్న ఆ రోజు తెల్లవారింది. నిద్రలేచిన పిల్లలు, తన తల్లి, వంట మనిషి ఏమిటి ఏమిటి అంటూ బొబ్బ పొక్కి ఎర్రగా కాలి ఉన్న తన చేతిని చూసి అడిగారు. నిద్ర పట్టక హార్లిక్స్ కలుపుకొని తాగుదామని లేచాను, మరిగిన నీళ్లు పడ్డాయి అంది తను. కానీ అతను ఆ జవాబుని నమ్మినట్టు లేదు. స్నానం చేసి బ్రేక్ఫాస్ట్కి కిందకొచ్చిన అతనితో, అమ్మ చెయ్యి కాలింది చూసావా నాన్న అంటూ పిల్లలు చెప్తే అతను ఆదుర్దాగా, ఏది ఎలా కాలింది అంటూ టేబుల్ దగ్గర నుంచి తన ప్రక్కకొచ్చాడు. తను ఏం లేదు అంటూ దూరంగా జరిగింది. తన కదలికలో అవమానాన్ని పసికట్టాడా? ఏది చెయ్యి చూపు అన్నాడు. తను చూపలేదు. బలవంతాన చెయ్యి లాగి చూశాడు. చూసి గభాలున ఆ చెయ్యి అలా వదిలేసి పైకి వెళ్ళిపోయాడు. తను చేతినెందుకు కాల్చుకుందో అతనికి అర్థమైంది. తన ప్రతి ఆలోచనని, కదలికని అతను గ్రహించుకోగలడు. అతను బట్టలేసుకుని కిందకొచ్చి ఆఫీస్కు వెళ్ళిపోయాడు. ఆ రోజు అతను టిఫిన్ తినలేదు. మధ్యాహ్నం భోజనానికి రాలేదు. తను తినలేదు. 1, 2 వారం, 10, 15 ఇలా రోజులు గడిచిపోతున్నాయి. అలవాటు కొద్దీ పనులు జరిగిపోతున్నాయి. కుడి చేతి మీద ఆ కాల్చుకున్న చోట ఎర్రగా పొంగి బొబ్బ పొక్కింది. ఆ బొబ్బ చితికింది. తను మందు వేసుకోలేదు. డాక్టర్కి చూపలేదు. 1-2 సార్లు అతను డాక్టర్ని పిలుస్తానని ఫోన్ దగ్గరికి వెళ్ళాడు. తాను బదులు చెప్పలేదు. ఒక్కసారి అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది. అతనికి ఏం కనబడింది ఆ కళ్ళల్లో? తిరస్కారమా? ప్రతీకారమా? ఆ ప్రయత్నం మరి చెయ్యలేదు. పగలు అన్నం సహించదు, రాత్రి నిద్ర రాదు. తన ఆలోచనల్లో, తన అవమానంలో తాను తలమునకలవుతున్నది. పిల్లలిద్దరికీ చూచాయిగా ఈ వార్త తెలిసినట్లుంది. కానీ వాళ్ళకి అడిగే ధైర్యం కానీ, ఈ ప్రసక్తి తీసుకొచ్చే సాహసం కానీ లేదు. చెల్లెలి దగ్గరకు వెళ్ళిపోతానన్న తన తల్లిని తను వెళ్ళనివ్వలేదు. ఆవిడ ఎక్కువ బలవంతం చేయకుండానే ఆగిపోయింది. ఈ ఇంటిని తుఫాను ముందుండే గంభీరత ఆవహించింది. ఆ గంభీరత చూస్తే ఇంట్లో అందరికీ భయంగా ఉన్నట్లుంది. లల్లి, అతను మగవాడు. బయట ఎలా తిరిగినా నిన్ను, నీ పిల్లల్ని నెత్తిన పెట్టుకుంటున్నాడు. ఈ ఇల్లు నీది. ఈ ఇంటి అధికారినివి నువ్వు. మిగతావి నువ్వు పట్టించుకోకు, మనసు పాడు చేసుకోకు అన్నది తల్లి. ఆమెకి తన పట్ల అంత చనువు లేదు. తను ఇతన్ని పెళ్లి చేసుకున్నాక చుట్టం చూపుగా అవసరాలకి రావటమే తప్ప పూర్వపు ప్రేమానుబంధం లేదు. తన తల్లితోనే కాదు, పుట్టింటి వారితో, అత్తింటి వారితో, ఆఖరికి పిల్లలతో కూడా తనకంత గట్టి అనుబంధం లేదు. తన ప్రేమ, వాత్సల్యం, మమత అన్నీ అతనొక్కడి మీదనే విరజిమ్మింది. అతని తరువాతనే మిగతా ప్రపంచం అనుకుంది. ఆ ప్రేమలో తన ఉనికిని మర్చిపోయింది. ఇప్పుడేమైంది? అతను తనని దగా చేశాడు. తన నమ్మకాన్ని వమ్ము చేసి తన ఉనికిని కించపరిచాడు. అందుకని తనకి అంతా శూన్యంగా, అంధకారమయంగా ఉంది. తెల్లవారుతుంది అంటే భయం. తెల్లవారితే ఆ ఇంట్లో అందరి ముఖాలు చూడాలి. అతని ఇంట్లో ఉంటే అతని ముఖం చూడాలి. అన్నం వడ్డించాలి. ఇన్నాళ్లకి వంట మనిషిని వడ్డించమని అనలేదు. అన్నీ టేబుల్ మీద సర్దాలి. ఎదురుగుండా ఉండాలంటే తనకి ఒంటి మీద నిప్పులు కురుస్తున్నట్లు ఉంటుంది.
తను వడ్డించకపోతే అతను మొదటి ముద్దలోనే పళ్ళెంలో చేయి కడుక్కుని వెళ్ళిపోతాడు. వెళితే వెళ్ళని, ఇక్కడ తినకపోతే అక్కడ తింటాడు. అక్కడ కొత్త రుచులతో వండి దగ్గర కూర్చుని తినిపిస్తుంది. తను పెళ్ళైన కొత్తలో ఇంచుమించు పిల్లలు పుట్టేదాకా తాము ఒకరికొకరు అన్నం తినిపించుకుంటుండేవారు. ఎన్నో రోజులు రాత్రిళ్ళు ఆ ఒక్క గదిలోనే తన ఒళ్ళో తలపెట్టుకొని అన్నం తినిపించమని మారాన్ చేసేవాడు. ఇప్పుడు కూడా అలానే మారాన్ చేస్తుంటాడా? ఆ పిల్ల ఇతని నోట్లో అన్నం పెడుతూ ఉంటుందా? తనతో మాట్లాడినట్టే ఆ అమ్మాయితో ముద్దు చేసి మాట్లాడుతుంటాడా? ఈ ఆలోచన రాగానే తనకి అన్నం నోటికి ఎక్కేది కాదు. పళ్ళెంలోని అన్నం విషపూరితంగా ఉండేది. పళ్ళెంలో చేయి కడుక్కొని వెళ్ళిపోయేది. తన చేతి మీద పుండు కొద్ది కొద్దిగా మాడుతుంది. కానీ తన మనసులోని ఆ గాయం రోజు రోజుకి పెద్దదవుతోంది. ఆ గాయం మాననంటోంది. ఆ రోజుల్లోనే తానెక్కడో మ్యాగజైన్లో చదివింది. రోజు ఆసనాలు వేస్తే మనసుని కొంతవరకు అదుపులో పెట్టుకోవచ్చునని, ఆలోచనల్ని అదుపులో తెచ్చుకోవచ్చునని చదివింది. కానీ తను అదుపులో పెట్టుకోగలిగిందా? ఇతడు పెళ్లి చేసుకుని ఉంటాడా? ఎక్కడ చేసుకొని ఉంటాడు? ఎప్పుడు చేసుకొని ఉంటాడు? ఆ ప్రస్తావన తన దగ్గర మళ్ళీ ఎత్తలేదు. నిజంగా పెళ్లి చేసుకున్నాడా? అంతకు తెగించి ఉంటాడా? ఆ పిల్లెవరు? అందంగా ఉంటుందా? ఎవరి పిల్ల? ఈ ప్రశ్నలకి జవాబులు లేవు. తన దగ్గర జవాబులు లేవు. ఎంతకీ అంతు దొరకని ఈ ప్రశ్నలకి జవాబు ఎవరు చెప్తారు? తను అడగదు, అతను చెప్పడు. కాలమే వీటికి జవాబు చెప్తుంది. ఆ అమ్మాయికి ఎన్నో నెల? నిజంగా గర్భంతో ఉందా? లేక ఇతన్ని వల్లో వేసుకునేందుకు, ఈ సంపదలో భాగం కొరకు ఈ పన్నాగం పన్నిందా? ఎవరు చెప్తారు వీటికి సమాధానాలు? అతన్ని సూటిగా అడగాలంటే తనకి ఆత్మాభిమానం అడ్డు వచ్చేది. ఆ అమ్మాయి ఎవరో కనుక్కుని ఈ ఆస్తంతా తీసుకోమని, అతన్ని వదిలేయమని అడిగితే చీచి, తను కూడా అందరి ఆడవాళ్ళలాగానే ఆలోచిస్తుంది. తన చదువు, సంస్కారం, ఆత్మాభిమానం ఏమైపోయాయి? తను ఇంత దిగజారిపోతున్నదే. వారం రోజులు అతనింటికి రాలేదు. డైనింగ్ టేబుల్ మీద చీటీ పెట్టి వెళ్ళిపోయాడు. వారం రోజులు ఊళ్ళో ఉండనని. తమ మధ్య మాటలు లేవు. ఆఖరికి టెలిఫోన్లో సంభాషణ కూడా బంద్ అయిపోయింది. అతను రావాలనుకుంటే ఇంటికొచ్చేవాడు. వచ్చిన రోజున భోంచేసేవాడు. భోజనాల టేబుల్ మీదనో రేడియోగ్రామ్ మీదనో చీటీ పెట్టి వెళ్ళిపోయేవాడు. ఆ రెండు చోట్ల చూడటం తనకి అలవాటైపోయింది. తను రోజూ ఉదయం ఆసనాలు వేయటం అలవాటు చేసుకుంది. 40 ఏళ్ళు దాటిన తను ఈనాడు ఆసనాలు నేర్చుకుంటోంది. హిగిన్ బాదమ్స్కి వెళ్ళి యోగాసనాల మీద పుస్తకం తెచ్చుకొని నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తుంది. రాత్రిళ్ళు అన్నం మానేసి పాలు మట్టుకు పుచ్చుకునేది. రోజు రాత్రిళ్ళు పడుకోబోయే ముందు ఒక ముక్కు మూసుకొని నిండు ఊపిరి పీల్చి వదిలేది. రెండో ముక్కు మూసుకొని మరలా నిండు ఊపిరి పీల్చి వదిలేది. ప్రాణాయామం రోజు ఇలా చేసేది. మనసు భావరహితంగా ఉండి రిలాక్స్ అవ్వాలని శత విధాలా ప్రయత్నించేది. కానీ నిద్ర వచ్చేదా? కన్ను మూతపడేది కాదు. 20 ఏళ్ల వైవాహిక జీవితంలోని ప్రతి సంఘటన పక్క మీద పడుకునేసరికి జ్ఞాపకం వచ్చేది. ఎంత వద్దనుకున్నా తన మనసు నిలిచేది కాదు. పుస్తకం చదువుదామని తెరిచేది, కానీ ఒక్క వాక్యం తలకెక్కేది కాదు. పూర్వం ఏ కాస్త తీరిక ఉన్నా చదువుకుంటూ గడిపే తను ఈనాడు ఎందుకు చదువుకోలేకపోతోంది? తన మనస్సును ఎందుకు లగ్నం చేసుకోలేకపోతోంది? ఎవరన్నా పుస్తకాలు చదవలేము అంటే తనకి హేళనగా ఉండేది, నవ్వుకునేది. కానీ ఈనాడు తను చదువుకోలేకుండా ఉంది. తనకి ఏ ఒక్క విషయం బుర్రకెక్కటం లేదు. ఈ బుర్రలో అతన్ని గురించిన ఆలోచనలు తప్ప వేరే ఏమీ చొరటం లేదు.
తనకి పొడుగాటి జడ ఉండేది. చాలా రోజుల దాకా వాలు జడ వేసుకునేది. తను తలంటు పోసుకున్నప్పుడల్లా తల చిక్కు తీస్తానని పేచీ పెట్టేవాడు. పొద్దుట పని తొందరలో ఒక్కోసారి ఒప్పుకోకపోతే సాయంత్రం వేళ, రాత్రి వేళ తనకి జడ అల్లుతానని పేచీ పెట్టేవాడు. తలంటు పోసుకునే రోజున తన తలకట్టుతో ఆడుకోవటం, పొడుగాటి తన జుట్టుతో ఆడుకోవటం అతనికి సరదాగా ఉండేది. ఇప్పుడు ఆ పిల్లకు కూడా తల చెక్కు తీస్తుంటాడా? ఆ అమ్మాయి జడతో ఆడుకుంటూ ఉంటాడా? ఆ ఆలోచన తను భరించలేదు. ఆ ఆలోచనలు తన బుర్రలోకి రాకుండా తన మెదడు మొద్దు బారిపోతే బాగుండు. అతను మొదటి నుంచి తనను స్నేహితురాలిగా, సమ ఉజ్జీలాగా చూసేవాడు. తను ఆడదని, అతను మగవాడని, తమ మధ్య ఎక్కువ తక్కువలున్నాయని ఎప్పుడూ అనుకునేవాడు కాదు. అటువంటివి ఎవరన్నా అంటే ఖండించేవాడు. తనకు బాగా జ్ఞాపకం. తను స్కూల్లో పనిచేయడానికి చేరిన కొత్తలో నడిచి వెళ్ళి నడిచి వస్తుండేది. ఒక్కోసారి రాత్రిళ్ళు కాళ్ళు లాగుతున్నాయంటే అతను కాళ్ళు పట్టేవాడు. వంట చేసే ఓపిక లేకపోతే బ్రెడ్ తీసుకొచ్చి కాల్చుకుని తినేవాళ్ళు. పచ్చగా ఉన్న తన పాదాలు చూస్తూ ఖాళీ వేళ్లతో ఆడుకునేవాడు. తనకి ఒక్కొక్కసారి భయంగా ఉండేది. ఇంత ప్రేమకి తను అర్హురాలా అని. తన పాదాలతో ఆడుకున్నట్టే ఆ అమ్మాయి పాదాలతో కూడా ఆడుకుంటూ ఉంటాడా? తనని లాలించినట్టే అపురూపంగా చూసుకుంటూ ఉంటాడా? ఈ ఆలోచనల నుంచి విముక్తి లేదా? తను భగవంతుని మీద ఏనాడు నమ్మకం ఉంచలేదు. అతను ప్రక్కన ఉన్నన్నాళ్ళు తనకి భగవంతుడు కనపడలేదు. అతను ప్రక్కన ఉన్నప్పుడు తనకి భగవంతుడే కాదు మరెవ్వరూ కనపడలేదు. ఈరోజు ఆ భగవంతుడు తను పిలిచినా పలకడు. తను పిలవలేదు. తనకి భగవంతుణ్ణి పిలవటం చేత కాదు. అతన్ని, ఆ మూర్తిని ఒక్కడినే పిలవటం చేతనవును. ఆ మూర్తి తనని దగ్గర చేశాడు, తనని మోసగించాడు. అతనికి అప్పుడప్పుడు తలనొప్పి వస్తుండేది. ఆ తలనొప్పి వచ్చినప్పుడు తను ప్రక్కన కూర్చుని కణతలు నొక్కుతుండేది. పావుగంట, అరగంట నొక్కేసరికి నిద్రపోయేవాడు. ఒక్కోసారి అరగంట నొక్కినా నిద్రపోయేవాడు కాదు. అప్పుడు తనకు తెలుసు అది దొంగ నొప్పి అని. తను పక్కన కూర్చుని కణతలు పట్టుకుని నొక్కుతుంటే అతనికి బాగుంటుందని తన అరిచేతుల స్పర్శ ఆ నుదుటి మించి, కణతల మించి, చెంపల మించి భుజాల మీదకి జారి జారి, ఈ మనసు ఎందుకిలా పరిగెడుతోంది? దీన్ని తానెందుకు కంట్రోల్ చేసుకోలేకుండా ఉంది? తన పిల్లల గురించి, చుట్టూ మనుషుల గురించి ఎందుకు ఆలోచించలేకుండా ఉంది? దానికి జవాబు దొరకటం లేదు. తను ప్రత్యేకమైన వ్యక్తి అనుకుంది. తమ దాంపత్యం ప్రత్యేకమైనది, తాము అందరిలాంటి వారు కారనుకుంది. కానీ తాము అందరిలాంటి వారే. ఈ భావం తనని రంపపు కోత పెడుతున్నది. ఒక్కో రాత్రి నిద్ర రాకపోతే ఏ మాత్రలో మింగి చచ్చిపోదామనిపించేది. అందరూ నిద్రకి మాత్రలు వేసుకుంటారట. తానెందుకు వేసుకోలేకపోయింది? తనలోని ఈ బలహీనతకి తనకే సిగ్గుగా ఉండేది. ప్రతి రాత్రి ఈ ఆలోచనలతో తనని తాను హింసించుకునేది. ఆలోచనలు తనని పొడిచి బాధించిన కొద్దీ ఏదో తృప్తిగా అతనిపై ప్రతీకారం తీర్చుకున్నట్లుగా ఉండేది. తను నిద్రపోలేదు. అతను ఆ ఇంట్లో ఆ అమ్మాయితో తన మీద చెయ్యి వేసుకు పడుకున్నట్లే, తన చెంగు చేతికి చుట్టుకు పడుకున్నట్లే నిద్రపోతూ ఉంటాడు. ఇక తను ఈ నరకయాతను అనుభవించాలి. తెల్లవారి కాకులు అరుస్తుంటే నిద్రలేని కళ్ళతో, ఇసుక పోసినట్లున్న కళ్ళతో తోటలో తిరుగుతూ ఉండేది. మళ్ళీ మళ్ళీ ఆలోచనలు. అతను కొన్ని విషయాల్లో విచిత్రమైన మనిషి. పక్క మీద ఎంత తెల్లని దుప్పటి పరిచినా తన పాత చీర తలవైపు వేసుకుని పడుకునేవాడు. ఊరు వెళ్తుంటే కూడా పెట్టెలో అడుగున తన చీర ఉండటం అలవాటు.
ఆ చీర ప్రక్కన లేనిదే నిద్ర రాదు అనేవాడు. ఇప్పుడేం చేస్తున్నాడు? ఆ అమ్మాయి చీర వేసుకుంటున్నాడా? తన చీర కాక ఇంకొకళ్ళ చీర పక్క మీద ఉండటం తను భరించలేదు, తను తట్టుకోలేదు. ఆ రోజుల్లో అప్పుడప్పుడు తను పెందలాడే నిద్ర లేవలేకపోయేది. అతను కాఫీ కలిపి తీసుకొచ్చేవాడు. పళ్ళు తోముకోందే తాగను అంటే ఊరుకునేవాడు కాదు. బెడ్ కాఫీ తాగమని, ఆ కాఫీలో తన మనసు కరిగించి పోశానని కవ్వించేవాడు. అతని కోసం అలాగే తాగేది. తమకి బాగా డబ్బు వచ్చాక కూడా, ఆఖరికి స్వంత ఇంటికి వచ్చాక కూడా అతను అనేకసార్లు బెడ్ కాఫీ తయారు చేస్తుండేవాడు. ఏదైనా పొరుగురికి వెళ్ళేటప్పుడు తెలతెలవారుతుంటే ప్రయాణం చేయటం అతనికి ఇష్టం. 100 మైళ్ళు ప్రయాణం అయితే కారులోనే వెళ్ళేవాడు. అతని డ్రెస్సింగ్ రూమ్లో ఎలక్ట్రిక్ కెటిల్, కాఫీ సరంజామా ఎప్పుడు ఉండేది. దాంతో కాఫీ తయారు చేసి తనని తాగమని బలవంతం చేసేవాడు. అతనితో పాటే నిద్రలేచి కాఫీ తాగేది. ఆ అమ్మాయికి కూడా కాఫీ కాచి పెడుతుంటాడా? మంచం మీద కూర్చొని తనకు అందించినట్లే కాఫీ కప్పు చేతికి అందిస్తూ ఉంటాడా? తను భరించలేదు. అతను ఇటువంటి సేవలు ఎవరికి చేయకూడదు. ఎవరిని తనని ప్రేమించినంత తీవ్రంగా ప్రేమించకూడదు. అలా జరగటానికి వీల్లేదు, ఎప్పటికీ జరగకూడదు. కానీ జరిగిందే. అతను లేని ఇంట్లో తను ఉంటుంది. అతను ఎక్కడో ఎవరికో కాఫీ కాచిస్తుంటే ఎవరో అపరిచితురాలు అతని చేతికి కాఫీని అందిస్తుంటే తాగుతున్నాడు. తాను ఏకాకిగా, ఒంటరిగా, అతను పక్కన లేకుండా డైనింగ్ రూమ్లోకి వెళ్ళి కాఫీ తాగాలి. ఎలా తాగుతోంది? తాగుతూనే ఉంది. మొదట్లో కాఫీ లోపలికి వెళ్ళనని మొరాయించేది. కానీ క్రమక్రమంగా ఆ కాఫీ లోపలికి వెళ్తోంది. అన్నం తింటోంది. ఈ దేహాన్ని అదుపులోకి తెచ్చుకోగలుగుతోంది. కానీ తన మనస్సు మటుకు తన మాట వినటం లేదు. తన ఆలోచనలు తనని దగా చేస్తున్నాయి. అప్పటికి సరిగ్గా 30 రోజులైంది. అతను తన తల మీదకు ఈ పిడుగు విసిరి. ఆ 4 రోజుల్లో అతను మధ్య మధ్య ఇంటికి వస్తూనే ఉన్నాడు. చాలా రోజులు ఇంట్లో పడుకునేవాడు కాదు. అక్కడ ఆ అమ్మాయి ఇంట్లో పడుకుంటున్నాడు కాబోలు అనుకునేది తను. పూర్వం అతను ఎక్కడ తిరిగి వచ్చినా, ఊళ్ళో ఉంటే ఎంత రాత్రైనా ఇంటికొచ్చి పడుకుంటుండేవాడు. కానీ ఈసారి రాత్రిళ్ళు కూడా తరచూ అక్కడే ఉంటున్నాడు. తను తన మకాం పూర్తిగా శాంత గదిలోకి మార్చేసుకుంది. అతను వచ్చినా సరాసరి మేడ మీదకు వెళ్ళేవాడు. పనివాడి చేత తను కాఫీ పంపేది. భోజనం వేళకి కిందకొచ్చేవాడు. పిల్లలతో మామూలుగా ఏమీ జరగనట్లు ఉండేవాడు. బయట నుంచి ఫ్రెండ్సు, ఎరుగున్న వాళ్ళు వచ్చినప్పుడు అతని ఇంట్లో ఉంటే మామూలుగా ఇద్దరూ డ్రాయింగ్ రూమ్లో కూర్చుని కబుర్లు చెప్పేవారు. తమ ప్రవర్తనలో కానీ మాటల్లో కానీ కలతలు ఉన్నట్లు తెలియనిచ్చేవారు కాదు. కానీ ఆ వచ్చిన వాళ్ళకి తెలియదా ఇతను 2వ పెళ్లి చేసుకున్నాడని, ఆ పిల్లతో విడిగా కాపురం పెట్టాడని, 2 కుటుంబాలని పోషిస్తున్నాడని తెలియదా? తెలిసే ఉంటుంది. తన మొహం మీద అడగరు. వారి వారి మనసుల్లో తెలిసే ఉంటుంది. అందులో ఇటువంటి విషయాలు గాలి కంటే వేగంగా పైనుంచి పాకుతాయి. ఎవరన్నా ఇంటికి వస్తే వారికి ఈ విషయం తెలిసి తన రియాక్షన్ చూసి పోదామని, తను పైకి చెప్పుకుంటే ఓదారుద్దామని వచ్చారా అనిపించేది తనకి. కానీ తను బయట వారికి అటువంటి అవకాశం ఇచ్చేది కాదు. అతను కూడా మామూలుగానే ఉండేవాడు. అందుకనే తన స్నేహితుల్లో చాలామందికి తన మీద కోపంగా, కచ్చగా ఉండేది. తాను సానుభూతి చూపించే అవకాశం ఇవ్వటం లేదని, తాము చెప్పుకున్నట్లే తమ కష్టాలు పైకి చెప్పుకునేది కాదనీను. కానీ ఈ కష్టం ఎవరు తీర్చగలరు? అతనొక్కడే ఈ కష్టం తీర్చగలడు. కానీ అతను బండరాయి అయిపోయాడు, స్వార్థపరుడైపోయాడు. తన హృదయాన్ని నేలరాచి అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ రోజుల్లోనే ఒక్కొక్క రాత్రి తనకి చచ్చిపోదామని అనిపించేది. నిద్ర కోసమని 1-2 సార్లు మాత్రలు వేసుకుంది. ఏదో మత్తుగా ఉండేది తప్ప
తన ఆలోచనలు ఆగేవి కావు. మనసు ఒక్క క్షణం నిద్రపోయేది కాదు. తెల్లవారి లేచి తన ముఖాన్ని అద్దంలో చూసుకున్నాక అటువంటి పని మరొకసారి చేయకూడదని నిశ్చయించుకుంది. భగవద్భక్తి, సాధన, వేదాంతం ఇవేవీ తనను రక్షించలేకుండా ఉన్నాయి. భగవంతుడున్నాడని తను నమ్మలేకుండా ఉంది. 20 ఏళ్లుగా లేని ఈ నమ్మకం తనకి అమాంతం ఎలా వస్తుంది? ఏవీ శాశ్వతం కాదు. ఈ ప్రేమలు, ఈ మమతలు ఇవేమీ శాశ్వతం కావు. కానీ తన ఆలోచనలు మటుకు తనని వెన్నాడడం లేదు. తనని జలగవలే పీల్చి పిప్పి చేస్తున్నాయి. సన్నగా పల్చగా ఉండే అతని చిక్కిళ్ళు తనవి. గరుకుగా ఉండే ఆ చెంపలు, పల్చబడుతూ అక్కడక్కడా తెల్ల వెంట్రుకలతో ఉండే ఆ జుట్టు, తను అనేకసార్లు నవ్వుల్లో ప్రేమతో వేళ్ళు జునిపి ఆడుకున్న ఆ క్రాఫింగ్ తనది. ఎన్నోసార్లు తన గుండెలకి హత్తుకున్న ఆ ముఖం, తనను చూసి అల్లరి చేసే ఆ చురుకైన కళ్ళు, కోపంతో తీక్షణంగా వాదించే ఆ కళ్ళు, అవన్నీ తనవి. వాటిని మరో వ్యక్తి సొంతం చేసుకుంటోంది. మరో వ్యక్తి పొందుతున్నది తను ఎలా భరించడం? తనతో వాదించి, తనని మాటల్లో ఓడించి, ఒక్కొక్కసారి తనకి ఓడిపోయి ఆ ఓటమిలో కూడా గెలుపు ఉన్నదన్నట్లు ప్రవర్తించే తన మనిషి మరో వ్యక్తి పరమైపోతున్నాడు. తాను ఎలా భరించటం? ఏం చేసి ఆ వ్యక్తి ఇతన్ని లోబర్చుకుంది? ఏం చేసి ఇతన్ని తన చుట్టూ తిప్పుకుంటోంది? ఒక్కసారి చూసి వస్తేనో. తనకంటే చదువుకుందా? తెలివిగలదా? అందమైందా? అతను ఎట్లా ఈ ఆకర్షణలో పడ్డాడు? తను కూడా అందరి ఆడవాళ్లలాగా పిల్లలు ముందు తరువాత భర్త అనుకుని ఉంటే ఇంత బాధ కలిగి ఉండేది కాదు. అతను తప్ప లోకం లేదనుకుంది. తన చుట్టూ ప్రపంచాన్ని, పిల్లల్ని, బంధువులని అన్నిటినీ అతని తర్వాతనే అనుకుంది. ఆఖరికి తన వ్యక్తిత్వాన్ని కూడా మర్చిపోయింది. అందుకనే తను ఈనాడు ఏకాకైపోయింది. తను ఇతరమైన వ్యాపకాలను కల్పించుకోలేకుండా ఉంది. ఏం చెయ్యాలి? ఏం చేసి తన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలి? పోనీ అని ఊరుకోనూ లేకుండా ఉంది. ఈ ఆలోచనలని, ఈ కోతని అరికట్టుకొని తను ఒక మనిషి కావాలి. ఎలా? ఆ రోజుల్లోనే తను చూసిన పుస్తకాన్నల్లా కొనటం మొదలుపెట్టింది. కవిత్వం, నవలలు తన మనసుని పట్టుకోలేకుండా ఉన్నాయి. వేదాంత గ్రంథాలు చదువుదామని మొదలుపెట్టింది. వివేకానందులు, అరవిందులు, రమణ మహర్షి, బాబాలు, మహాత్ములు ఏవి కనబడితే అవి చదవడానికి ప్రయత్నించేది. ఇండియన్ ఫిలాసఫీ ఎన్నోసార్లు చదవడానికి ప్రయత్నించేది. వాక్యాలు తన కళ్ళ ముందు దొర్లేవి, కానీ ఒక్క భావం మనసులో హత్తుకునేది కాదు. ఏం చెప్తున్నారు? ఏం నేర్చుకోగలిగింది? ఆ చెప్పేది ఒక్కటైనా తనకి అన్వయించుకోగలిగిందా? తను ఓడిపోయింది. మళ్ళీ ఓడిపోయింది. తనకి ఎవ్వరి మీద గురి కలిగేది కాదు. ఎవరు చెప్పింది కూడా ఆచరణలో పెట్టలేకపోయేది. సాధన ఎలా చేయటం? ఏం చేస్తే ఈ ఆలోచనల నుంచి తప్పుకోగలుగుతుంది? ఒక్కొక్కసారి బుర్ర బ్రద్దలయ్యి కణతలు ఫిడేలున బ్రద్దలైపోతాయేమోనని భయం వేస్తుండేది. అందరి ఆడవాళ్లలాగా తానెందుకు దేన్ని నమ్మలేకుండా ఉంది? భగవంతుడు, కాకపోతే ఒక బాబా, లేకపోతే ఒక స్వామీజీ, వీరెవ్వరూ తనను ఎందుకు ఆకట్టుకోలేకుండా ఉన్నారు? సాధన చేయమంటారు, నిరంతర సాధన చేయమంటారు. తను చేస్తోంది. తన మనసులోని భావాలని, తన ఆలోచనల్ని నెట్టివేయాలని, ఈ మనసుని శూన్యంగా, భావరహితంగా ఉంచాలని సాధన చేస్తోంది. కానీ కృతకృత్యురాలు కాలేకపోతోంది. అలాంటప్పుడే తన కళ్ళకి థింక్ అనే చిన్న బుక్లెట్ కనబడింది.
పుస్తకాల షాపులో వేలాది పుస్తకాల్లో ఒక మూలగా పడి ఉన్న ఆ 16 పేజీల బుక్లెట్ని చేతిలోకి తీసుకుంది. ఎందుకు తీసుకుంది? పుస్తకాలు కొనటం అలవాటు చేసుకుంది గనక. తను ఆలోచించే ఆలోచనలు చాలక ఇంకా ఆలోచించు అంటున్నాడు. ఏం ఆలోచించమంటున్నాడు? ఆ రోజు రాత్రి తనకి అంధకారంలో ఎక్కడో చిన్న కాంతి రేఖ కనబడినట్లయింది. మునిగిపోతున్న మనిషికి గడ్డిపోచ దొరికినట్లయింది. ఆలోచించు. నీ గురించి ఒకటే కాదు, ఎదుటివారి గురించి ఆలోచించు. నీకు కోపం వచ్చిందా? ఎందుకు వచ్చిందో ఆలోచించు. ఎవరి వల్ల? ఎందుకు? అవతల వ్యక్తి నీకెందుకు కోపం కలిగించాడు? ఏ కారణం వల్ల నిన్ను కష్టపెట్టాడు? తగినంత కారణం ఉంటేనే కానీ మనుషులు ఎదుటి వ్యక్తికి కష్టం కలిగించరు. మనిషి ఎప్పుడూ ఎదుటివారిని సంతోషపెడదామని అనుకుంటాడు కానీ కష్టపెట్టాలని, బాధించాలని అనుకోడు. ఒకవేళ అలా బాధించినప్పుడు అందుకు తగిన కారణం ఉండి ఉంటుంది. ఆ కారణం ఏమై ఉంటుంది? నీ గురించి నువ్వు ఆలోచించే ముందు నువ్వు ఎదుటి వ్యక్తి స్థానంలో ఉన్నట్లు అతని దృష్టితో ఆలోచించు. ఆలోచించేది నీ గురించి కాదు, నీ ప్రత్యర్థిని గురించి, నిన్ను బాధించిన వారిని గురించి, నిన్ను గాయపరిచిన వారిని గురించి ఆలోచించు. బాగా ఆలోచించు. ఇలా నడిచిన ఆ చిన్న పుస్తకం తొలిసారి తన ఆలోచనల్ని కాస్త ఆపుచేసింది. మొట్టమొదటిసారి ఆ నెల్లాళ్ల యమయాతనలో మొట్టమొదటిసారి అతన్ని గురించి ఆలోచించింది. ఆ రాత్రి అతనేమన్నాడు? నేను ఎంతో మథనపడి ఈ నిర్ణయానికి వచ్చాను. నాకు మరో దారి లేక ఈ మార్గం తొక్కాను. ఈ నిర్ణయం నిన్ను నిలువునా ఖూనీ చేస్తుందని తెలుసు. అయినా నాకిక వేరు దారి లేదు. ఆ పిల్లని తన కర్మానికి పొమ్మని వదిలేస్తే నువ్వు నన్ను గౌరవిస్తావా? నేను మగవాడినని ఎలా చెప్పుకోను? ఎలా తల ఎత్తుకోను అని అతను అడిగిన ప్రశ్నలు జ్ఞాపకం వస్తున్నాయి. అవును, అతను చాలా బాధపడి తన గురించి యోచించి తనకి కలిగే గాయాన్ని గురించి ఎంతో ఆలోచించాడు. ఒక్కసారి కూడా ఆ పిల్లని గురించి ఆలోచించమని అడగలేదు. తనని అర్థం చేసుకోమన్నాడు. తన ఫ్లైట్ అర్థం చేసుకోమన్నాడు. ఆ పిల్ల మీద తనకి సానుభూతి ఉండదనుకున్నాడా? ఆ పిల్లని ఒక వ్యక్తిగా అతను చూడలేదా? తామిద్దరూ తమని గురించే ఆలోచించుకున్నారు, మాట్లాడుకున్నారు. ఎవరా పిల్ల? ఎలా పరిచయం అయింది? ఎన్నేళ్ళుంటాయి? చదువుకున్నది యూనివర్సిటీ నుంచి వచ్చింది అని చెప్పాడు. అటువంటి పిల్ల ఇతన్ని కావాలని పడగొట్టిందా? కావాలని పడగొట్టినప్పుడు ఇతను ఇంత శ్రద్ధ తీసుకుంటాడా? ఆ రోజునే అన్నాడే తనతో ఆ పిల్ల చీప్ గర్ల్ కాదని. అటువంటి పిల్ల ఈ 3 నెలల నుంచి ఎటువంటి భయాలకి, ఆందోళనలకి, విదిరింపులకి లోనైందో. తొలిసారి ఆ పిల్లని చీము నెతురు గల వ్యక్తిగా, తనలాంటి వ్యక్తిగా ఊహించుకోవటం మొదలుపెట్టింది. ఆ థింక్ పాంప్లెట్ తనలో కొంత మార్పుని తీసుకొచ్చింది. దారి తెన్ను లేక కొట్టుకుపోతున్న తనకి ఒక దారి చూపింది. ఆ తరువాత ఆ స్వామీజీకి రాసి ఆయన రాసిన పుస్తకాలు తెప్పించుకుని చదవటం మొదలుపెట్టింది. కావేరీ నదీ తీరంలో చిన్న పల్లెటూరులో, ఊరికి కాస్త దూరంలో ఉన్న ఆ థింక్ ఆశ్రమం ఎవరో స్వామీజీ నడుపుతున్నారని తెలుసుకుంది. ఆ ఆశ్రమంలో ఎవరు కావాలన్నా ఉండవచ్చు, గెస్టులుగా రావచ్చు, అతిథులుగా వచ్చిన వారు తోచిన ధన సహాయం చెయ్యొచ్చు. ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇవ్వమని యాచించరు, ఇస్తే వద్దనరు. ఆ స్వామీజీ తన రచనల్లో ఎంతటి మానవ మేధస్సుని, రీజనింగ్ని గురించి చెప్పుకొచ్చాడో. అంత తప్ప భగవంతుని మాట ఎత్తలేదు. హృదయం, మేధ, తార్కిక దృష్టి,
కార్యకారణాలు ఈ విషయాలు పదే పదే చెప్పుకొచ్చాడే తప్ప భగవంతుని గురించి, సంకీర్తన వగైరా గురించి ఎక్కడా చెప్పలేదు. మనశ్శాంతి, ఆత్మస్థైర్యం, మనో దృఢత్వం ఇవన్నీ ఎవరికి వారు తెచ్చుకోవాలి. దీనికి నిరంతర సాధన అవసరం. ఎందుకు అన్న ప్రశ్నతో ప్రతి విషయాన్ని జిజ్ఞాసతో తర్కించినప్పుడు క్రోధము, మాత్సర్యము సమసిపోతాయి. నీ గురించి నువ్వు ఆలోచించకు, ఎదుటివారిని గురించి ఆలోచించు అని ఆయన ప్రతి విషయంలో చెప్తూ వచ్చాడు. తనకు ఆ స్వామీజీని చూడాలని, ఆయనతో చర్చించాలని, ఆయన సలహా పొందాలని అనిపించింది. ఏం చేసింది? అసలు మొదట్లో ఆశ్రమంలో ఉండిపోదామని అనుకుంది. ఈ ఇల్లు, ఈ సంసారం అన్నీ వదిలి వెళ్ళిపోదామనుకుంది. కానీ పిల్లలు, స్కూల్ ఫైనల్ రాసిన సుందరి, బీకామ్ ఫైనల్లో ఉన్న రవి, వీళ్ళ సంగతి ఎట్లా? వీళ్ళనేం చేస్తుంది? ఆ వేసంగిలో సుందరి తన స్కూలు పిల్లలతో ఆల్ ఇండియా టూర్కి బయలుదేరింది. 6 వారాల పాటు కాశ్మీర్ నుంచి మద్రాస్ దాకా ఉత్తర భారతం అంతా తిరిగే టూర్. 30 మంది పిల్లలతో 2 క్లర్కులు, 2 టీచర్సు బయలుదేరారు. ఉత్సాహం, అవకాశం ఉన్న వాళ్ళ పిల్లలు కొందరు బయలుదేరారు. వెళ్తానంటే తను ఒప్పుకుంది. ఆ 6 వారాల్లో తను దక్షిణాన ఉన్న ఈ ఆశ్రమానికి వెళ్ళాలని ప్రయత్నం. మనుషులు గుళ్ళు, గోపురాలు, ఆశ్రమాలు, తీర్థయాత్రలు అని దేనికి బయలుదేరుతారో తనకి అర్థమవుతూ ఉంది ఇప్పుడు. మనశ్శాంతి కోసం. సుఖ సంతోషాల్లో ఇవేమీ అక్కర్లేదు. మనోవేదనలో, బాధలో మనుషులకి ఆత్మస్థైర్యం నశిస్తుంది. బయట నుంచి ఏదో ఒక శక్తి తమకి చేయూతనిచ్చి రక్షించాలని చూస్తూ ఉంటారు. ఆ పట్టు కొరకు ప్రాకులాడుతూ ఉంటారు. తను కూడా అలానే ప్రాకులాడుతుందా? అయి ఉండొచ్చు. తాను ఒకసారి ఆ స్వామీజీని చూడాలి, ఆ ఆశ్రమంలో ఉండి రావాలి. అతనికి ఎలా చెప్పాలి? చెప్పకుండా ఎలా వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? ముఖాముఖి అయితే అతను ఈ ప్రయత్నాన్ని పడగొడతాడు. ఆ రోజు అతని ఆఫీస్కి ఫోన్ చేసింది. 3 నెలలుగా చిక్కని నిశ్శబ్దం తామిద్దరి మధ్యన తాండవిస్తోంది. తన కాల్ స్విచ్ బోర్డ్ ఆపరేటర్ కనెక్ట్ చేసేసరికి అతను కంగారు పడిపోయాడు. ఏమిటి? ఏమైంది? ఎవరికైనా ఒంట్లో బాగలేదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. అందరం బాగానే ఉన్నాం. నేను ఆశ్రమానికి వెళ్దాం అనుకుంటున్నాను. వాట్? నువ్వా? నీకేం మతిపోయిందా? కొన్నాళ్ళు వెళ్ళి ఉండాలనిపిస్తోంది. నువ్వు కూడా బాబాలు, స్వాములు అని పడిపోతున్నావా? మీరు దేవుళ్ళు, కళ్యాణాలు అని పడలేదా అని అడగాలనిపించింది. అతను కావాలనే తనని వాదనలోకి దింపాలని చూస్తున్నాడు. మాటల్లో పెడితే గాని తమ మధ్య ఉన్న ఈ నిశ్శబ్దం కరగదు. తన వేడి మాటలతో ఈ మంచుని కరిగించాలని చూస్తున్నాడు. నాకు వెళ్ళాలని ఉంది. ఎన్నాళ్ళుంటావు? చెప్పలేను. నేను వస్తాను. ఇద్దరం వెళ్ళి 2 రోజులుండి వద్దాం. కాస్త చేంజ్గా ఉంటుంది. కాదు, నేను ఒక్కదాన్నే వెళ్తాను. నేను సాయంత్రం ఇంటికొస్తాను, అప్పుడు మాట్లాడుకుందాం అన్నాడు అతను. తను ఫోన్ పెట్టేసింది. అతనికి చెప్పకుండా వెళ్ళాల్సింది. ఎందుకు చెప్పాలి? అతను వద్దు అనలేదు, కానీ ఏవో అడ్డంకులు చెప్తాడు. చెప్పకుండా వెళ్ళి అక్కడి నుంచి ఉత్తరం రాయాల్సింది. కానీ తను అలా చేయలేదుగా. ఆ సాయంత్రం అతను తను ఆశ్రమానికి వెళ్లకుండా ఉండాలని అనేక రకాల ప్రయత్నించాడు. తాను అతనితో వివాదానికి దిగదలుచుకోలేదు. స్వామీజీకి తనకి మధ్యన నడిచిన ఉత్తరాలు చూపించింది. అతను అందరూ బాబాల వంటివాడు కాదు అన్నది. ఆ విషయం అతను ఒప్పుకున్నాడు. తను వెంట వస్తానని పట్టుపట్టాడు. నీతో పాటు వచ్చి ఒక్కరోజు నేను ఉంటాను. ఆ పరిసరాలు నచ్చితే నిన్ను ఉండనిస్తాను, లేకపోతే వెంట వచ్చేయాలి. అలా అయితే వెళ్ళనిస్తాను.
మీ మాట ఎదిరించి వెళ్తే? అలా వెళ్ళేదానివైతే నాతో అసలు చెప్పే ఉండవు. నాకు ఈ బాబాలంటే నమ్మకం లేదు. డబ్బున్న వాళ్ళని పట్టుకుంటారు. అందులో ఆడవాళ్ళని చుట్టూ చేర్చుకునేవాళ్ళు చాలామంది. ఆయన నన్ను రమ్మనలేదు, నేనే వెళ్దాం అనుకున్నాను. నేను ఇండస్ట్రియలిస్టు భార్యనని ఆయనకు తెలియదు. డోంట్ టాక్ రాట్. డోంట్ ట్రై టు హర్ట్ మీ. నువ్వు ఇటువంటి వాటిల్లో పడటం నాకు ఇష్టం లేదు. మన ఇష్టాలను బట్టి పడం కదా. నేను ప్లెయిన్ పేపర్ మీద ఉత్తరాలు రాశాను. మీ ఆఫీస్ లెటర్ హెడ్స్ వాడలేదు. అందుకు చెప్తున్నాను. ఏమైనా చెప్పు, నాకు ఈ ప్రయాణం ఇష్టం లేదు. నువ్వు వెళ్ళటం నాకు నచ్చటం లేదు. కాదు కూడదు అంటున్నావు. నేను వస్తాను నీతో. ఇద్దరూ కలిసి వెళ్ళారు. తను కారులో చాలా ముభావంగా ఉంది. చాలా పొడి పొడిగా ఉన్నాయి తమ మాటలు. అతను వెంట రావడం తనకిష్టం లేదు. అతను తనని ఒంటరిగా పంపదలుచుకోలేదు. తిరుచునాపల్లి దాటాక ఇంచుమించు కావేరీ నదీ తీరాన ఆశ్రమం ఉంది. ఆశ్రమంలోకి వెళ్ళి ఆఫీస్లో తమ పేర్లు చెప్పారు. అంతకుముందే తాము వస్తున్నామని తెలిసి తమ కొరకు చిన్న కుటీరం వంటి దాన్ని సిద్ధం చేశారు. ఆశ్రమంలో అంతా కొబ్బరి ఆకులు, రెల్లుగడ్డి కప్పిన పాకలే. లోపలంతా గచ్చు నేల, ఇటుక గోడలు, పైన రెల్లుగడ్డి. దూరంగా ఉన్నాయి కుటీరాలు. భోజనం కావాలంటే కాటేజ్లోకి తెప్పించుకోవచ్చు, లేకపోతే హాల్లోకి వెళ్ళి తినవచ్చు. ఈ సౌకర్యం ఒక్క అతిథులకు మాత్రమే. ఆశ్రమవాసులంతా విధిగా హాల్లోనే భోంచేయాలి. ఆశ్రమం చాలా ప్రశాంతంగా ఉంది. ఆశ్రమవాసులందరూ ఇంచుమించు మధ్య వయస్కులే. చిన్నవాళ్ళు లేరు. 60 మంది మగవాళ్ళు, 25 మంది స్త్రీలు ఉన్నారు. భారతీయులేగాక 10-12 మంది విదేశీయులు కూడా ఉన్నారు. ఆశ్రమానికి ఆనుకుని పొలాలు, తోటలు ఉన్నాయి. ఆశ్రమానికి చెందిన ఆవులు, గేదెలు ఉన్నాయి. ఆశ్రమవాసులంతా పొలం పనిలో కూలీలకు సాయం చేసి ధాన్యం పండించాలి. అక్కడ పండే ధాన్యం, తోటలోని కాయగూరలు, ఆ పశువులిచ్చే పాలు, వీటిపైనే ఆశ్రమవాసులు ఆధారపడి ఉన్నారు. వారి భోజన అవసరాలు ఈ సాత్విక ఆహారంపైనే ఆధారపడి ఉన్నాయి. రోజుకి 8 గంటల పాటు ఆశ్రమంలోని ప్రతి వ్యక్తి కష్టపడాలి. మిగతా టైంలో వారికి పరిపూర్ణమైన స్వాతంత్రం ఉంది. పుస్తకాలు చదువుకోవచ్చు, తోటల్లో తిరగచ్చు, భగవద్ధ్యానంలో గడపచ్చు. ఎవరు ఏ దేవుణ్ణి కొలిచినా, ఏ మతం అయినా ఎవరు అడగరు. ఆశ్రమ ఆవరణలో శుచి, శుభ్రం, నిరాడంబరత, నిశ్శబ్దం, భావ స్వాతంత్రం, వీటిని పాటించాలి. ఆ ఆశ్రమంలో తనని ముఖ్యంగా ఆకర్షించింది అందరూ చదువుకునేవారే. డాక్టరేట్స్ చేసిన వారు, ఇంజనీర్సు, ఒకరిద్దరు రచయితలు, 2 IPSలు, ఒక లేడీ డాక్టర్, 3 చార్టెడ్ అకౌంటెంట్స్, ఇలా అందరూ చదువుకున్నవారే. ప్రతి వారిలో తీవ్రమైన జిజ్ఞాస, అదే సమయంలో శాంతి, విశ్వాసాలు కనిపించాయి తనకి. ఆ రాత్రి తామిద్దరూ స్వామీజీ కాటేజీకి వెళ్ళారు. స్వామీజీ దర్శనం అంటే వారికి సాష్టాంగపడటం, పళ్ళు పూలు అర్పించుకుని కాళ్ల మీద పడటం, ఇలాంటి ఆచారాలేమీ లేవని, అవేమీ చెయ్యవద్దని ఆఫీస్ సెక్రటరీ ముందుగానే తమని హెచ్చరించాడు. తను అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. తాను ఇంతవరకు ఎవ్వరి ముందు సాష్టాంగపడలేదు. ఇతని ఎదురుగా స్వామీజీ కాళ్ల మీద పడాలా? అప్పుడు ఆలోచనలు ఎలా ఉంటాయి? స్వామీజీ మామూలుగా అందరిలాగే ఉన్నారు. ఆయన గడ్డాలు పెంచుకోలేదు, మీసాలు లేవు, క్లోజ్ క్రాఫ్, తెల్లటి చొక్కా, తెల్లటి వేస్టీ కట్టుకున్నారు. సుమారు 60 ఏళ్ళు ఉంటాయి. చక్కని ఇంగ్లీష్లో తామిద్దరినీ ఆహ్వానించి పక్కనున్న చాప చూపించారు. ఆయన కూడా చాప మీదనే కూర్చున్నారు. తమ ఇద్దరిని పరిచయం చేసుకున్నారు. ఆమె నాతో కరస్పాండ్ చేస్తున్నారు. మీరిద్దరూ ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉండండి. ఇక్కడ ఎటువంటి నిబంధనలు లేవు. మీకు పరిపూర్ణమైన స్వతంత్రం ఉంది అన్నారు.
అతను ఇబ్బందిగా చూస్తూ, నేను రేపు సాయంత్రం వెళ్ళిపోతాను. వెళ్ళే ముందు మీతో కొంచెం సేపు మాట్లాడడానికి అవకాశం ఉంటుందా అని అడిగాడు. తప్పకుండాను, రేపు మధ్యాహ్నం 3ంటికి కలుసుకుందాం అంటూ స్వామీజీ క్లుప్తంగా ముగించారు. ఆ రాత్రి భోజనాలు తమ కుటీరానికే పంపారు. అన్నం, ఒక చప్పటి కూర, పప్పు, చారు, మజ్జిగ, అరటిపండు. తామిద్దరూ, అతను కూడా చాలా రోజుల తర్వాత తృప్తిగా ప్రశాంతంగా భోజనం చేసినట్లు అనిపించింది. ఆ రాత్రి అతనికి వేరే కుటీరంలో పడక ఏర్పాట్లు చేసినట్లు ఒక ఆశ్రమవాసి చెప్పి వెళ్ళాడు. పొద్దున్నే 5ంటికి గంట కొడతారు, అది విని మీరు లేవనక్కర్లేదు. ఆ గంట ఆశ్రమవాసుల కొరకు, మీరు ఎంతసేపైనా విశ్రాంతి తీసుకోవచ్చు అంటూ ఇంగ్లీష్లో చెప్పి వెళ్ళిపోయాడు. చాలా రోజుల తర్వాత ఆ రాత్రి తనకి ప్రశాంతంగా నిద్రపట్టింది. చుట్టూ ప్రశాంత వాతావరణం, ఆశ్రమంలోని చల్లని గాలి, విశాలంగా ఉన్న బయలు, చల్లని గాలి, ఒళ్ళు తెలియకుండా నిద్రపట్టింది. పొద్దుట 5ంటికి మోగిన గంటతో మెలకువ వచ్చింది. తను మళ్ళీ నిద్రపోలేకపోయింది. లేచి ఒకసారి ఆశ్రమమంతా తిరిగి చూడాలనిపించింది. తన కుటీరం బయటకొచ్చి చూసేటప్పటికీ అప్పటికే చాలామంది ఆశ్రమవాసులు పొలాల వైపు, కూరగాయల తోటల వైపు వెళ్తున్నారు. వారి నడకలో తొందర కానీ, ముఖాల్లో ఆదుర్దా కానీ ఏమీ లేదు. చాలా ప్రశాంతంగా నడిచి వెళ్తున్నారు. తను మొహం కడుక్కుని గుమ్మంలో నిల్చుంది. రాత్రి తమకి పడక ఏర్పాటు చేసిన అతన్ని అందరూ తంబి అని పిలిచేవారు. తను అలానే పిలిచేది. ఆ తంబి వచ్చి కప్పు టీ ఇచ్చి వెళ్ళాడు. టీ వేడిగా పొగలు కక్కుతోంది. ఆ మధ్యాహ్నం భోజనం టైం దాకా మూర్తి తనకు కనబడలేదు. ఎక్కడికి వెళ్ళారని తను అడగనూ లేదు. మధ్యాహ్నం 12:30కి తమ కాటేజీకి తంబి భోజనం పట్టుకొచ్చాడు. వెనుకనే అతను వచ్చాడు. పప్పు, కూర, చారు, మజ్జిగ, పనస తొనలు ఉన్నాయి భోజనంలో. అన్నం తింటూ అతను అన్నాడు, ఈ స్వామీజీ రిమార్కబుల్ పర్సన్. ఆశ్రమంలో చాలా మంచి లైబ్రరీ ఉంది. వేరియస్ సబ్జెక్ట్స్ మీద బుక్స్ ఉన్నాయి. చాలా రేర్ కలెక్షన్. మీరు అక్కడే ఉన్నారా? పొద్దుటి నుంచి అక్కడే గడిపాను. ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారట. జాన్ ఫాంటీ అని అతను లైబ్రరీ ఇన్ఛార్జిగా ఉన్నాడు. అతను మెడిటేషన్ మీద రీసెర్చ్ చేస్తున్నట్ట. అతనితో కాసేపు మాట్లాడి పుస్తకాలు చూస్తూ కూర్చున్నాను. మీకు ఇప్పుడైనా నమ్మకం కుదిరిందా? ఒక విధంగా కుదిరింది. ఈయన అందరి బాబాల వంటివాడు కాదు. చాలా చదువుకున్నాడు. మూఢ విషయాలు చెప్పడు. మధ్యాహ్నం ఆయనతో మాట్లాడాక ఐ విల్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్. మీ ఇష్టం అంది తను. మూర్తి స్వామీజీతో ఏం మాట్లాడతాడో ఏమో తనకు తెలియదు. తనకు చెప్పనూ లేదు. 5ంటికి తమ కాటేజ్కి వచ్చాడు. ఆ రాత్రి భోజనం చేసి వెళ్ళిపోతానన్నాడు. నువ్వు వారం 10 రోజులుండి వచ్చి. స్వామీజీకి పిచ్చి నమ్మకాలేమీ లేవు. ఆయన చాలా సేన్ అండ్ సెన్సిబుల్. నువ్వు 10 రోజుల్లో వచ్చేస్తానని ప్రామిస్ చేయాలి. రానని మీకు భయమా? నేను కూడా సన్నాసుల్లో కలిసిపోతానని భయంగా ఉందా? అదేం కాదు. ఇక్కడి వాళ్ళు సన్యాసులు కాదు, మనలాంటి వాళ్ళే. ఈ స్వామీజీ చాలా లెవెల్ హెడెడ్, చాలా బ్యాలెన్స్డ్ మనిషి. నిన్ను త్వరగా రమ్మని అనడం అందుకోసం కాదు. తను జవాబు చెప్పలేదు. నీకు తెలుసు నేను ఎందుకు రమ్మంటున్నాను. నా నోటితో చెప్పిస్తే గానీ నీకు తృప్తిగా ఉండదు. అందుకే చెప్తున్నాను. నువ్వు ఇంట్లో లేకపోతే నాకు బాగుండదు. ఇంట్లో ఉండకండి. ఆ ఇంట్లో ఉండకపోయినా నువ్వు అక్కడ ఉన్నావు అంటే నాకు ధైర్యం. నువ్వు మొహం తిప్పుకున్నా, విదిలించి కొట్టినా వస్తూ ఉంటాను. దేనికోసం? నిన్ను చూడకపోతే నాకు బాగుండదు. తనని మళ్ళీ కరిగిద్దామని, మాటలతో బోల్తా కొట్టిద్దామని చూస్తున్నాడు. చూద్దాంలేండి. చూడటం కాదు, నువ్వు రాకపోతే నేను వచ్చి తీసుకెళ్ళిపోతాను.
నా సంగతి నీకు బాగా తెలుసు. ఏం జవాబు చెప్తుంది? నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆ రాత్రి అతను వెళ్ళిపోయాడు. తనకి అంత బాధగా అనిపించలేదు, చుట్టూ శూన్యమైనట్లు అనిపించలేదు. ఆ తరువాత తను వారం రోజులు ఉంది అక్కడ ఆశ్రమంలో. ఆ వారం రోజులు తను స్వామీజీ కాటేజీ వైపుకి వెళ్ళలేదు. తనని రమ్మని ఆయన కబురు పంపనూ లేదు. రోజులు చాలా ప్రశాంతంగా, ఏ ఆలోచన రాకుండా గడిచిపోతున్నాయి. తనకి చచ్చిపోయిన ఆకలి, మర్చిపోయిన నిద్ర రెండూ వస్తున్నాయి. మూర్తి జ్ఞాపకాలు పూర్వమంతగా తనని బాధించడం లేదు. తంబి తన భోజనాదులు కనుక్కుంటున్నాడు. ఆశ్రమంలో ఎవరూ తనని పలకరించేవారు కాదు. అందరూ చిరునవ్వుతో హలో అని విష్ చేసేవారు. పూల తోటలో, కాయగూరల తోటలో, పొలాల్లో, లైబ్రరీలో తన ఇష్టం వచ్చిన చోట్ల గడుపుతుండేది. ఎవరు ఎందుకు వచ్చావని అడిగేవారు కాదు. రాకపోతే రాలేదేమని ప్రశ్నించేవారు కాదు. లైబ్రరీలో స్వామీజీ రచనలు విడిగా ఒక షెల్ఫ్లో అమర్చి ఉంచారు. అందులో ఆయన ఆత్మకథ తీసుకొచ్చింది చదువుదామని. ఆ సాయంత్రమే స్వామీజీ రమ్మంటున్నారు, 4 మిమ్మల్ని రమ్మన్నారు అని కబురు వచ్చింది. ఇక్కడితో మాలతీ చందూర్ గారి ఆలోచింపజేసే రచన ఆలోచించు 4వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.